శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే నరసింహరావు గారు. ఏంటి సార్ బాబు గారు ఇప్పుడే జస్ట్ మీటింగ్ ఇంకా అవుతోంది, ఆయన కంక్లూడ్ చేస్తున్నారు. జనసేన టీడీపీ కూటమి అంటారేంటి, బీజేపీ పరిస్థితి ఏంటి? సార్ మొదట ఈహా టీవీ ప్రేక్షకులకు, నరసింహరావు గారు, మీకు శాస్త్రి పిన్ని హనుమంత్ రెడ్డి గారికి, అలాగే రామకృష్ణ గారు అనలిస్ట్ గారికి, అలాగే కృష్ణరాజు గారు అనలిస్ట్ గారికి, బీజేపీ నేత రామకృష్ణ గారు, నా తరఫున తెలుగుదేశం పరిధిలో మొదటి నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు పెరిగిందా అని అంటారా, లేదంటే మంచి మసాలా మీడియా మిత్రుడు దొరికిందంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అంగీకరిస్తారా, అనేక అంశాలపైన రోజు టీవీల్లో వార్తల్లో వండి వారుస్తున్నారు వాళ్ళకి తగ్గట్టుగా. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు చాలా చకచక్యంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. 175 సీట్లకి 170 సీట్లు నిలబెట్టి గెలవాలని, అలాగే పార్టీలో చేరుతున్న కొత్త వాళ్ళకి, అలాగే ఇతర న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులకి అనేక అంశాలపైన 40% పైచలకు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే అన్ని రకాల వర్గాల కులాల వారికి తగిన స్థానం కల్పించాలని ఒక పెద్ద ఎత్తున కసరత్తు జరిగి ఒక అభిప్రాయానికి వచ్చాను. సో దీనిపైన మా అధినేత వీడియో కాన్ఫరెన్స్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా క్లియర్ గా చెప్పారు, పార్టీ పరంగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల త్యాగాలు చేసిన నాయకులకి, వారికి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తాం చెప్పడం జరిగింది. దీంతో పాటు దొంగ ఓట్ల ఎరువేత, అలాగే జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దు, నాకు జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దు ప్లీజ్. ఏంటి, నేను త్యాగాలు జనసేన కోసమే చేయాలా, బీజేపీ కోసం కూడా చేయాలనేది పాయింట్ సార్. త్యాగాలంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి సార్. పార్టీ పొత్తులతో కలిసి వచ్చే పార్టీలకి కొన్ని చోట్ల బలాబలాలు ఉంటాయి, కుల ప్రాతిపదిక పైన, మత పైన. అక్కడ కొంత పట్టుబిడుపులు ఉంటాయి, ఎందుకంటే స్నేహపూర్వమైన పొత్తు కాబట్టి. పొత్తుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీ వస్తుందా, కమ్యూనిస్టులు వస్తారా, అది కొంత టైం చూడాలి. జనరల్గా ఏంటంటే భారత రాజకీయాల్లో కోడ్ వచ్చిన తర్వాతనే అభ్యర్థులు అనౌన్స్ చేస్తారు, పొలిటికల్ వేవ్ పెరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడి ముందే కూసిన కోయల, ఆయన ఏదో విన్న ఎన్నికల్లో గెలవాలని ఆలోచించుకున్నారు, లేదంటే ఏదో ఆయన వ్యూహంలో భాగంగా ఆయన అనుభవరాహిత్యం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ 1 కృష్ణుడు, 2 కృష్ణుడు, 3 కృష్ణుడు, 4 కృష్ణుడు, 6 మంది. అది మాట్లాడదాం, అది వాళ్ళు మాట్లాడదు. నాకు పాయింట్ ఏంటంటే, ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ పొత్తు కూటమిలోకి మిమ్మల్నే వాళ్ళు రమ్మని పిలిచారు, వెళ్ళారు, సీట్లు ఇన్ని సీట్లు అన్ని సీట్లు ఇవి కూడా వస్తున్నాయి కదా. ఈ దీనిపైన క్లారిటీ రాకముందే 2 పార్టీల కూటమి అనే మాట బాబు గారు మాట్లాడుతున్నారు అంటే, సో భారతీయ జనతా పార్టీ మీతో కలిసి రావట్లేదా అంటే ఒక ఇండికేషన్ కనపడుతోంది. అది అలా ఎందుకు అనుకోవాలి, ఒక రకమైన వ్యూహంలో భాగంగా డిస్కస్ చేసుకొని పార్లమెంట్ ఎలక్షన్ మాట్లాడడం వల్ల కేవలం 2 పార్టీల కూటమి అనడం వల్ల రాజకీయంగా ఏ రకమైన వ్యూహం, అది ఏ రకంగా అడ్వాంటేజ్ టీడీపీకి? సరే, ఇప్పటికే పాపం జగన్మోహన్ రెడ్డి గారి తలమునకలు హస్తాలు పడుతున్నాడు, అటు మార్చి ఇటు మార్చి. మరీ ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్. నరసింహరావు గారు, మాకున్న వ్యూహాలన్నీ మీ పేపర్ల ద్వారా, టీవీల ద్వారా చెప్పుకుంటూ పోలేం కదా. బీజేపీ నాయకులతో కలుస్తామా, కమ్యూనిస్టులు కలుస్తామని మా యొక్క వ్యూహంలో భాగంగా అంతర్గత వ్యవహారాలు అవి. ఎందుకంటే పొత్తులు, సీట్లు సర్దుబాటు ఎవరికి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా. కాబట్టి బీజేపీ వారితో మాట్లాడుండొచ్చు, డిస్కస్ చేసి ఉండొచ్చు, కొన్ని అంశాలు ఫైనల్ కూడా అయినాయి. కాకపోతే ఏంటంటే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి, కాస్త ఆగాలని వాళ్ళు సూచించారు. అలాగే కొంత పార్లమెంట్ సమావేశాల్లో కూడా పార్టీ నాయకులు కొంత బిజీగా ఉన్నారు. ఈ లోపల బీజేపీ నాయకులు ఇక్కడ లోకల్ గా సమావేశాలు జరిగాయి. ఇప్పుడు బహుశా పురంధరేశ్వర్ గారు ఢిల్లీకి వెళ్ళారని ఈ రోజు నాకు సమాచారం. వాళ్ళు కూడా ఏదో కొంతమంది లిస్టులు తీసుకెళ్లి చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడుతున్నారని కూడా నాకున్న సమాచారం. సో టోటల్ గా ఏంటంటే కోడ్ పార్లమెంటు సమావేశాలు అయిన తర్వాతనే వస్తుంది. కాబట్టి ఈ లోపల మేము చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని చేస్తున్నాం. దాంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఈ అంశం పైన క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు, వచ్చే సమస్య లేదు. ఎందుకంటే పొత్తుల విషయాలపైన చాలా క్లియర్ గా ఉన్నాం. మేము ముందే ఇచ్చి కొంతమంది పార్టీ నాయకులు కలిసి వచ్చే వాళ్ళని దూరం పెట్టుకోదలుచుకోలేదు. వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీలో గుర్తింపు ఇవ్వాలి. పైగా ఈ రాష్ట్రం జరుగుతున్న కష్టాల ముందు బయటపడడం కోసం మాకు బాధ్యత చాలా ఉంది. మా ముందు పెద్ద సంకల్పం ఉంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఆయన సామాన్య ప్రజలతో అదే కదా, గద్దెదించాలంటే ఎలక్షనే కదా.
ఆ ఎలక్షన్ అదే ఇప్పుడు అది. సామాన్య ప్రజలే ఆయన మీద తిరగబడ్డారు, యుద్ధం కావాలంటే సామాన్య ప్రజలు యుద్ధం ప్రారంభించారు. ఉమ్. సో ఆయన నైజీరియంలోకి వెళ్ళాడు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఆయన అనేక రకాలుగా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్న తర్వాత ఓ విషయం. పక్క వరుస తెలుగుదేశం కేసులు పార్టీ జనసేన వరుస మాత్రం కేసులు ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని A1 గా పేర్కొంటూ సిఐడి మెమోలు ఛార్జ్ షీట్లు వేయడాన్ని ఎలా చూస్తారు? మంచి అంశం చెప్పారు. ఎందుకంటే ఎలక్షన్ లో ముందు ఇట్లాంటి కేసులు అనేవి అధికార పక్ష పార్టీలు ప్రతిపక్షాలని ఇరుగులో పెట్టడానికి చేస్తున్న కుట్రలే గాని ఉమ్. అందులో వాస్తవాలు ఉన్నాయా లేవని రేపు ఒక మన యొక్క కోర్టు ద్వారా న్యాయస్థానంలో తేలుతాయి. ఉమ్. అయితే ఏవి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద దాడులు కేసులు చూస్తున్నాం, సర్వసాధారణం అయిపోయింది. కట్టకపోతే ఆశ్చర్యం కానీ పెడితే ఏం ఆశ్చర్యం ఉంది? ఇలాంటి ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ముంచేది మీద ఇంటికి కూడా పేకలేవని మాకు బాగా తెలుసు. ఆయన భాషలో చెప్పాం. ఆయన ఇంకట 100 కేసులు పెట్టినా మాకు బాగా, ఇప్పటికే నర్సింగ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన మీద 70,000 కేసులు ఉన్నాయి, మీకు 1-2 కాదు.